హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా గోవా వెళ్ళాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ మీలో మైండ్లో ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం గోవా ట్రిప్ని తక్కువ ఖర్చుతో ఫుల్ ఎంజాయ్మెంట్తో ఎలా ప్లాన్ చేయాలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా గోవాకి ఎప్పుడు వెళ్ళాలి? నవంబర్ నుండి ఫిబ్రవరి ఇది బెస్ట్ టైం. వాతావరణం చాలా కూల్గా ఉంటుంది, కానీ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ధరలు కూడా కొంచెం ఎక్కువే. మార్చి నుండి మే సమ్మర్ ఇష్టపడే వారికి ఓకే, కానీ ఎండ కొంచెం ఎక్కువగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ మీరు వర్షాలను, పచ్చదనాన్ని ఇష్టపడితే ఈ టైంలో వెళ్ళండి. దీనిని ఆఫ్ సీజన్ అంటారు. సో హోటల్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఎలా వెళ్ళాలి? ట్రైన్. హైదరాబాద్ నుండి లేదా వైజాగ్ నుండి వెళ్ళేవారు ట్రైన్ ప్రిఫర్ చేయడం మంచిది మరియు చీప్. బెస్ట్ అండ్ చీప్. మడ్గావ్ స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. బస్సులో వెళ్ళేవారైతే ప్రైవేట్ స్లీపర్ బస్సులు బోలెడన్ని ఉంటాయి. మీకు టైం తక్కువగా ఉంటే మోపా లేదా దబోలి ఎయిర్పోర్ట్కి టికెట్ బుక్ చేసుకోండి. బస్ ద్వారా జర్నీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అమౌంట్, మరి అదేవిధంగా ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్ ద్వారా ఏ విధంగా ఉంటుంది? మనం గోవా వెళ్ళడానికి చాలామంది ఆలోచించే విషయం ఏమిటనగా బడ్జెట్ వచ్చేసి మనకు ఏ ట్రైన్స్ వెళ్తే బాగుంటుంది. 17039 అనే ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి వాస్కోడి గామా వరకు ఉంటుంది. ఈ ట్రైన్లో ప్రతి బుధవారం మరియు శుక్రవారం రోజు మాత్రమే ఈ ట్రైన్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా వాస్కోడి గామా వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. ప్రతి గురువారం రోజు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17021 వచ్చేసి ఈ ట్రైన్లో మనం వెళ్ళవచ్చు. అదేవిధంగా 17322 ఈ ట్రైన్ వచ్చేసి ఇది ప్రతి మంగళవారం మాత్రమే ఈ ట్రైన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మంగళవారం నుండి ఈ ట్రైన్ వచ్చేసి మనకు వికారాబాద్ మరియు సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల రూట్ నుంచి ఈ ట్రైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకో ట్రైన్ వచ్చేసి అమరావతి నుంచి మనకు వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. ఇది షాలిమార్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది సండే రోజు మరియు మంగళవారం మరియు బుధవారం, ఫ్రైడే ఈ 4 డేస్లో ఈ ట్రైన్ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి తిరుపతి నుండి కూడా వీక్లీ 1 ట్రైన్ అనేది ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17419. ఈ ట్రైను మన తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ప్రతి గురువారం మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఇది వాస్కోడ గామ వరకు ఉంటుంది. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు వెళ్ళడానికి ట్రైన్స్ అనేటివి ఉన్నవి అందుబాటులో. మన బడ్జెట్ని బట్టి ఈ ట్రైన్ రూట్స్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏరోప్లేన్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఓన్లీ 45 మినిట్స్లోనే మనము గోవాలో ఉండొచ్చు. ఈ రూట్ అనేది బడ్జెట్ అనేది టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నార్త్ గోవా వర్సెస్ సౌత్ గోవా. చాలామందికి వచ్చే మెయిన్ కన్ఫ్యూజన్ ఇది. నార్త్ గోవా మీకు పార్టీలు, రష్, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్ కావాలంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ బాగా బీచ్, కాలంగుట్, అంజునా బీచ్లు ఇక్కడే ఫేమస్ బీచ్లు ఉంటాయి. సౌత్ గోవా వచ్చేసి మీకు ప్రశాంతత, క్లీన్ బీచ్లు, ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడం ఇష్టమైతే సౌత్ గోవా బెస్ట్. ఇక్కడ పాలోలం అండ్ కోల్వా బీచ్లు చాలా ఫేమస్. లోకల్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టే. గోవాలో తిరగడానికి బెస్ట్ ఆప్షన్ రెంటే బైక్. రోజుకు 400 నుంచి 600 లోపు బైక్ దొరుకుతుంది. కారు కావాలంటే 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ ట్రావెలర్ అయితే హాస్టల్స్లో ఉండండి. పర్ బెడ్ 500 ఉంటుంది. ఫ్రెండ్స్తో అయితే విల్లాలు లేదా రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఖర్చు అవుతుంది? 3 డేస్ ట్రిప్ ఫర్ 1 పర్సన్కు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి 2000. ట్రైన్ లేదా బస్ ద్వారా వస్తే 2000 అవుతుంది. మనం ఉండడానికి స్టే బడ్జెట్లో 2500 అవుతుంది. బైక్ రెంట్ మరియు పెట్రోల్ ఖర్చు వచ్చేసి మనకు 1500 అవుతుంది.
ఫుడ్ మరియు డ్రింక్ వచ్చేసి 3000లో, టోటల్గా వచ్చేసి మనకు 9000లో మనకి ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. చూశారుగా, ఇది గోవా ట్రిప్ కంప్లీట్ గైడ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ గోవా బ్యాచ్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్స్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. కొన్ని సూచనలు: లైసెన్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఇక్కడ పోలీస్ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సన్ స్క్రీన్, లోషన్స్ మరియు హ్యాట్ మర్చిపోవద్దు. వీలైతే వీక్ డేస్లో వెళ్ళండి, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. గోవాలో మీరు తప్పక చూడాల్సిన 5 ప్రదేశాలు. మొదటిది వచ్చేసి దూద్ సాగర్ జలపాతం. దీనిని పాల సముద్రం అని అంటారు. ట్రైన్లో వెళ్తుంటే జలపాతం పడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. జీప్ సఫారీ ద్వారా ఇక్కడికి వెళ్ళడం ఒక అడ్వెంచర్లా ఉంటుంది. అగోడా ఫోర్ట్, అరేబియా సముద్రం ఒడ్డున ఉండే ఈ పాతకాలపు కోటలో ఫోటోలకి చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి సముద్రం మొత్తం కనిపిస్తుంది. మెయిన్గా దిల్ చాహతా హే సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. పాలోలం బీచ్. మీకు ప్రశాంతత కావాలంటే సౌత్ గోవాలోని ఈ బీచ్ బెస్ట్. ఇక్కడ సైలెంట్ డిస్కో పార్టీలు చాలా ఫేమస్. అంటే అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తారన్నమాట. పాత గోవా చర్చిలు, ముఖ్యంగా బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఆర్కిటెక్చర్ మరియు ప్రశాంతత మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్తుంది. చరిత్రను ఇష్టపడే వారికి ఇది స్వర్గం. అంజనా ఫ్లీ మార్కెట్. మీరు షాపింగ్ లవర్స్ అయితే బుధవారం రోజు జరిగే ఈ మార్కెట్ని అస్సలు మిస్ అవ్వద్దు. బట్టలు, హ్యాండీక్రాఫ్ట్ మరియు గోవా కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ దిగండి, ఇన్స్టాగ్రామ్లో అదిరిపోతాయి. క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది కేక్స్, స్టార్స్. కానీ అసలైన క్రిస్మస్ వైబ్ చూడాలంటే గోవా వెళ్ళాల్సిందే. డిసెంబర్ వచ్చిందంటే చాలు, గోవా మొత్తం ఒక పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. ఈరోజు వీడియోలో గోవాలో క్రిస్మస్ రోజున చర్చిలు ఎలా ఉంటాయి, బెస్ట్ పార్టీ పబ్బులు ఏవి, ఎక్కడ డ్యాన్స్ ఇరగదీయచ్చు అన్నీ చూసేద్దాం పదండి. క్రిస్మస్ సెలబ్రేషన్ ఎప్పుడు చర్చిల నుండే స్టార్ట్ అవుతాయి. బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. క్రిస్మస్ రాత్రి ఇక్కడే జరిగే మిడ్ నైట్ మాస్ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇమాకులేట్ కాన్సెప్ట్ చర్చ్. ఇది పంజిమ్లో ఉంది. తెల్లటి రంగులో మెరిసిపోయే ఈ చర్చిని క్రిస్మస్ కోసం లైట్లతో అద్భుతంగా అలంకరిస్తారు. గోవాలో ప్రతి వీధిలోనూ చర్చిల్లోనూ క్రీస్తు జననాన్ని తెలిపే క్రైబ్స్ తయారు చేస్తారు. వీటిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. టీటోస్ లైన్ రద్దీ. పబ్బులో లైట్లు, డీజే. చర్చిల్లో ప్రార్థనలు అయిపోయాక ఇక అసలైన పార్టీ మొదలవుతుంది. టీటోస్ లైన్, బాగా బీచ్. ఇది పార్టీలకి అడ్డా. క్లబ్ టీటోస్ మరియు మాంబూస్ క్రిస్మస్ స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి. బాలీవుడ్ మ్యూజిక్కి డ్యాన్స్ వేయాలంటే ఇక్కడికి వచ్చేయండి. క్లబ్ కుబానా. దీనిని నైట్ క్లబ్ ఇన్ ద స్కై అంటారు. కొండ మీద ఉండే ఈ పబ్బులో క్రిస్మస్ పార్టీ చాలా గ్రాండ్గా ఉంటుంది. అంజునా వాగేటర్. మీకు కొంచెం హిప్పీ వైబ్, ట్రాన్స్ మ్యూజిక్ కావాలంటే ఈ ఏరియాలోనే పబ్బులు బెస్ట్. పబ్బులే కాదు, గోవాలోని ప్రతి బీచ్ షాక్లోనూ డ్యాన్స్ మరియు మ్యూజిక్ ఉంటుంది.
అంజునా బీచ్లో అర్ధరాత్రి కాల్చే బాణసంచ హైలైట్. ఇసుకలో డ్యాన్స్ చేస్తూ సముద్రపు గాలుల మధ్య క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, క్రిస్మస్ టైంలో గోవా వెళ్తుంటే ఇవి గుర్తుపెట్టుకోండి. క్రౌడ్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ మామూలే. బుకింగ్ వచ్చేసి పబ్బుల్లో ఎంట్రీ కావాలంటే ముందే బుక్ చేసుకోండి. ఆ రోజు ధరలు డబుల్ ఉండొచ్చు. ట్రాన్స్పోర్ట్ బైక్ రెంట్స్ కూడా పెరుగుతాయి, సో జాగ్రత్త. సో ఇది ఫ్రెండ్స్ గోవా క్రిస్మస్ హడావిడి. మీరు ఎప్పుడైనా క్రిస్మస్కి గోవా వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టూర్ ట్రావెల్స్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.